40వ రోజు సమ్మెలో భాగంగా బద్వేల్ సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అట్ హెల్పర్స్ యూనియన్ బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో పూలే విగ్రహం దగ్గర రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ అతి తక్కువ వేతనం పొందుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాల వేతనాలు పెంచడానికి ప్రభుత్వం నిరాకరించడం అమానుషమని, దశాబ్దాల పాటు పనిచేసిన వారికి గ్రాట్యుటీ పెన్షన్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు అంగీకరించి నిర్బంధ చర్యలు విడనాడి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మేము నిరసన చేస్తూ ఉన్నా కానీ 40 రోజుల నుంచి వేడుకలైతేనేమి, పుట్టినరోజు వేడుకలైతేనేమి, ఇయ్యాల వేడుకలైతేనేమి, భోగి పండుగ నిన్నగా భోగి పండుగలు చేసిన ఆడపడుతున్న రోడ్లో ఉన్నా కూడా పట్టించుకోకుండా భోగి పండుగలు లక్షల కోట్లు ఖర్చు పెట్టుకొని భోగి పండుగ చేసుకుంటారు. రెండవ రోజు సంక్రాంతి గుడిలో ఉన్న లింగాన్ని తెచ్చిపెట్టుకొని పూజలు చేసుకుంటూ కోట్లను ఖర్చు పెట్టుకుంటారు. మరి మేము న్యాయంగా మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అంటే మా వరకు అయితే మనకు ఏం స్పందన లేకుండా మొండిగా వ్యవహరిస్తుంది. ఏమైనా మేము ఇలా డిమాండ్స్ అడుగుతూ న్యాయమైన డిమాండ్స్ మిమ్మల్ని మా సిడిపోల ద్వారానో కలెక్టర్ల ద్వారానో పీడీల ద్వారానో లేనిపోని సమస్యలు, లేనిపోని మెమోలు, లేనిపోని ఆలోచించడం బెదిరించి మమ్మల్ని హక్కుకు చేర్చుకునే విధంగా చేస్తున్నారు. మీరు ఇలా ఎన్ని బెదిరింపులు చేసినా కానీ బెదిరిపోయేదానికైతే మేమైతే సిద్ధంగా లేము. ఇలా 40 రోజులు కాదు, ఇంకా 40 రోజులైనా మేము సమ్మె చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఇలాగనే మొండి వైఖరిగా మమ్మల్ని ఆడడానికి చూడకుండా మీరు ఇలాగే ఉంటూ మీ